ప్రకాశం జిల్లాకు వెళ్దాం. ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ జయంతి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీస్తుంది. ఒంగోలులో వైసీపీ జిల్లా ఆఫీసు నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని అది కాస్త భౌతిక దాడులకు దారితీస్తుంది. వైసీపీ నేతలు ప్రసన్న, బొట్ల సుబ్బారావు ఒకరిపై దాడికి దిగారు. దీంతో పార్టీ కార్యాలయంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అక్కడున్న ఇతర నాయకులు, కార్యకర్తలు జోక్యం చేసి ఇరు వర్గాలను విడదీస్తారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు ఫీల్డ్ మా కరెస్పాండెంట్ నరేష్ జాన్ అవుతున్నారు. ఎస్ నరేష్, ఏంటి ప్రస్తుతం, ఏంటి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఏం చెప్తున్నారు, ఇరు వర్గాలు ఏం చెప్తున్నాయి? రైట్, మొత్తానికి చూసుకుంటే ఈరోజు ఒంగోలు వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకల్లో కాస్త వాగ్వాదం చోటు చేసుకుంది. కాస్త వాగ్వాదం అంతా కూడా భౌతిక దాడి దిగేంత పరిస్థితి ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చకు దారితీస్తుందని చెప్పుకోవాలి. ఇక్కడ ప్రధానంగా కూడా పేరం ప్రసన్న, ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షురాలు, మరోవైపు బొట్ల శ్రీనివాసులు, వీరందరూ కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకల్లో వాళ్ళందరూ పాల్గొనడం జరిగింది. కొంత మహిళలు కాళ్ళు తొక్కున్నటువంటి గొడవ అది కాస్త గొడవకు దిగింది. ఆడవారు ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో ప్రసన్నతో పాటు బొట్ల శ్రీనివాసులు భారీ కూడా పార్టీ కార్యాలయంలో కొంత గొడవ దిగడం జరిగింది. దాంతోపాటు శ్రీనివాసులు ఎవరైతే బొట్ల శ్రీనివాసులు ఉన్నారో ప్రసన్నపై చేయి చేసుకోవడం, భౌతిక దాడి దిగడంతో ఒక్కసారిగా కూడా జిల్లా పార్టీ కార్యాలయంలో పురుష కార్యకర్తలు అందరూ చూస్తుండగానే ఓ మహిళా నేతపై, అది ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు మహిళా నేతపై చేయి చేసుకోవడం పట్ల ఇప్పటికే అధిష్టానం కూడా సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి ఉన్నారో, సో బూచేపల్లి పూర్తి స్థాయిలో కూడా అధిష్టానం సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఒంగోలు జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో ఈ కొట్లాట కాస్త తాలూకా పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. పూర్తి స్థాయిలో ప్రసన్న కూడా తాలూకా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన తర్వాత ఇక్కడ వైఎస్ఆర్సీపీ పెద్దలు ఎవరైతే ఉన్నారో పెద్దలు మాట్లాడడం జరిగింది. దీని మీద ఒక చర్చ అయితే కొనసాగుతుందని చెప్పుకోవడం. ఒకవైపు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కూడా దీన్ని సీరియస్గా తీసుకొని ఇరు వర్గాలు ఎవరైతే బీసీ నేత ఉన్నారో శ్రీనివాసులు, అదేవిధంగా ప్రసన్నాను కూడా పిలిపించడం జరిగింది. అక్కడ జరిగినటువంటి వాగ్వాదం ఎందువల్ల జరిగింది, అసలుకి ఆడవారిపై చేయి చేసుకోవడం కరెక్ట్ కాదని చెప్పి శ్రీనివాసులు సైతం కూడా మాట్లాడడం జరిగింది. ఏదేమైనా కూడా ఈరోజు జయంతి వేడుకలు, దివంగత రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఇలాంటి కార్యాచరణ జరగడం, ఇలాంటి హేయమైనటువంటి చర్య జరగడం సమంజసం కాదని చెప్పి ఒకవైపు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణుల్లో కొంత ఆందోళన కొనసాగుతుంది. పార్టీ పెద్దగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసులు రెడ్డి జనసేన పార్టీకి వెళ్ళిన తర్వాత కొంత ఆందోళన ఉన్నటువంటి నేపథ్యంలో ఇలాంటి పరిస్థితులు మళ్ళా చూడడంతో ఒక్కసారిగా కూడా వైఎస్ఆర్సీపీ ఒకరికి పడేటట్లు లేనట్టుగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక చర్చకు దారితీస్తుంది. మహిళలు ఇద్దరు ఎవరైతే ఉన్నారో, ఇటు శ్రీనివాసులు ఎవరైతే ప్రసన్నపై చేయి చేసుకున్నారో, సో శ్రీనివాసులు భార్య అండ్ ప్రసన్న మధ్య జరిగినటువంటి వాగ్వాదం ఇరు వర్గాలు కూడా ఒకరు మహిళలు జుట్టు పట్టుకునే దాకా వెళ్ళింది. సో ప్రసన్నపై భౌతిక దాడికి శ్రీనివాసులు దిగడం అందరూ చూస్తుండగానే దాదాపు వందలాది మంది అక్కడ దివంగత నేత రాజశేఖర రెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొన్నప్పటికీ కూడా ఎవరు కూడా అడ్డు తీయకపోవడంతో ప్రసన్న కొంత ఆవేదన చెందింది. తాలూకా పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేస్తూ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడినప్పుడు కూడా ఆమె కొంత ఆందోళన చెందింది. మహిళలు అనుకుంటారు, మహిళల పట్ల కూడా ఇలాంటి అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు, ఒక మగవారు సైతం నాపై భౌతిక దాడి దిగడం కరెక్ట్ కాదని చెప్పి ఇతని పట్ల కూడా వెంటనే ఎవరైతే పార్టీ కేడర్ ఉంటుందో అతన్ని పూర్తి స్థాయిలో కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి ఒకవైపు ఆమె పేర్కొన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏదేమైనా కూడా ప్రకాశం జిల్లాలో ఈరోజు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదిన వేడుకల్లో కొంత బాహాబాహి దిగినటువంటి పరిస్థితి, ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత ఆందోళన కలిగించిన పరిస్థితి అయితే చెప్పుకోవాలా. రైట్, థ్యాంక్ యూ నరేష్. తిరుపతి, మీనా, అజీం ఫీల్డ్ రిపోర్ట్ అందించినందుకు.